Hello children, welcome back again. Next we will be going to a topic called specific heat. For this we will take a jar. Okay, so this will be there in your textbook also. You kindly go through. So in the jar we have taken hot water at 80 degrees Celsius. In that hot water bath we have immersed 2 test tubes. One test tube we have taken oil at room temperature and water at room temperature. Both of these test tubes are dipped in the hot water bath. So what happens? First of all, let us see. Here the oil and water both will receive the heat energy of hot water at 80 degrees Celsius. రెండు టెస్ట్ ట్యూబ్స్ కూడాను అక్కడ ఆ యొక్క హీట్ ఎనర్జీని ఈక్వల్ అమౌంట్లోని రిసీవ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఆయిల్ త్వరగా హీట్ ఎక్కుతుంది, వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది. దట్ మీన్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, దేర్ ఆర్ 2 టెస్ట్ ట్యూబ్స్ దేర్ ఆర్ 2 థర్మోమీటర్స్ ఇమ్మర్స్డ్ ఇన్ ద 2 టెస్ట్ ట్యూబ్స్. రెండు టెస్ట్ ట్యూబ్స్లో కూడా 2 థర్మోమీటర్స్ అనేవి అక్కడ సెట్ చేయడం జరుగుతుంది. దీస్ 2 థర్మోమీటర్స్ విల్ note the readings of the liquids in the 2 test tubes. One thermometer in oil and one thermometer in water, which is at room temperature. The thermometer, the reading of thermometer in oil will increase quickly than the reading in water. Why? Because oil will receive the heat energy and increase its temperature quick, whereas water also receives heat energy but increase in temperature is little bit slow. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది అంటే డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ రేట్లో హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే కొన్ని క్విక్గా అబ్జార్బ్ చేసుకొని వాటి యొక్క టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి, కొన్ని మెటీరియల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి కానీ వాటి యొక్క టెంపరేచర్ని పెంచుకోవడానికి చాలా టైం పడుతుంది. Okay, so heat is supplied to water and oil in both. ఇక్కడ హాట్ వాటర్ అనేది హీట్ ఈక్వల్ మేనర్లో సప్లై చేస్తుంది. హీట్ ఈజ్ సప్లైడ్ టు ద 2 లిక్విడ్స్ ఇన్ ఈక్వల్ మేనర్. ఓకే, బట్ ద రిసీవింగ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ బిట్ ఫాస్టర్ ఇన్ ఆయిల్ దాన్ ఇన్ వాటర్. We observe, ఇక్కడ చూసారా క్వశ్చన్స్ ఇచ్చాడు. We observe that rate of rise in temperature of oil is higher than that of rise in temperature of the water. Why does it happen? ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేస్తామంటే రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ విల్ increase their temperature in different manner depending upon. So here if you go to another experiment, take 250 ml of water in one beaker and 1 liter of water in another beaker and note down their initial temperatures. అంటే ఇక్కడ సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే వాటర్ని మనం తీసుకున్నాం. ఓకే, అక్కడ 250 ml ఒకటి, 1 లీటర్ ఒకటి. ఇప్పుడు ఏం చేసామంటే రెండింటినీ కూడాను 60 డిగ్రీ సెల్సియస్కి హీట్ చేసాం. ఓకే, 60 డిగ్రీస్ సెల్సియస్కి హీట్ చేసినప్పుడు దేనికి ఎక్కువ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది? 1 లీటర్ ఆఫ్ వాటర్కి ఎక్కువ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. వై? బికాజ్ మోర్ ఈజ్ ద మాస్ ఆఫ్ 1 లీటర్ వాటర్ దెన్ 250 ml. సో వీ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ దాట్ ఇక్కడ ఈ పాయింట్ ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే 2 లిక్విడ్స్ 250 ml లిక్విడ్ అంటే వాటర్, అలానే 60 డిగ్రీ 1 లీటర్ ఆఫ్ వాటర్, ఈ 2 వాటర్స్ని కూడాను వాటి యొక్క టెంపరేచర్స్ని నార్మల్ టెంపరేచర్ నుంచి ఎంత పెంచుతున్నాం? 60 డిగ్రీ సెల్సియస్ పెంచుతున్నాం. పెంచుతున్నప్పుడు అక్కడ మనం మోర్ హీట్ ఎనర్జీ ఇవ్వాల్సింది దేనికి? మోర్ మాస్ ఉన్నటువంటి లిక్విడ్కి. ఫర్ సేమ్ ఈ పాయింట్ చూడండి, ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ Q absorbed by a substance is directly proportional to its mass. More is the mass, more is the heat you must supply for same rise in temperature. రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా టీ. డెల్టా టీ అంటే T2 మైనస్ T1. T2 అనేది ఫైనల్ టెంపరేచర్, T1 అనేది ఇనీషియల్ టెంపరేచర్. T2 మైనస్ T1ని మనం డెల్టా టీ అని అంటాం. అయితే సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్ చేస్తున్నాం కానీ ఏంటి ఇక్కడ మాస్ ఇస్ డిఫరెంట్. అయితే ఏది ఎక్కువ మాస్ ఉన్నదో దానికి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, we will take 1 liter of water in a beaker, okay, and heat it over a constant flame.
Note the temperature changes for every 2 minutes. What do you notice? You will notice that change in temperature rises with time is constant. That means for the same mass of water, change in temperature is proportional to an amount of heat absorbed by it. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ పాయింట్లో మనం ఏం చేస్తామని అంటే ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదమ్మా. ఫస్ట్ పాయింట్లోని మనం డిఫరెంట్ మాసెస్ ఆఫ్ లిక్విడ్ తీసుకున్నాం. ఓకే, ఒకటి 250, ఇంకోటి 1 లీటర్. రెండింటివి కూడాను సేమ్ టెంపరేచర్ రైజ్ చేసాం. రైజ్ చేయడానికి ఎక్కువ మాస్కి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. ఇక్కడ సెకండ్ పాయింట్లో ఏం చేస్తామంటే సేమ్ మాస్ తీసుకుంటాం. ఓకే, మాస్ సేమే తీసుకుంటాం. అది 1 లీటర్ తీసుకుంటాం, ఇది కూడా 1 లీటర్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్కి మనం 10 డిగ్రీ సెల్సియస్ రైస్ చేయాలనుకోండి. సెకండ్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి 20 డిగ్రీ సెల్సియస్ రైస్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, we will take then the 20 degree Celsius water rise temperature rise చేయడానికి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు పాయింట్ నెంబర్ 1 మాస్ అండ్ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇంకేం లేదు నాన్న, సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కువ మాస్ ఆఫ్ వాటర్ ఉన్నదానికి నువ్వు హీట్ చేయడానికి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. అలానే టెంపరేచర్ ఎక్కువగా పెంచాలి అంటే అక్కడ కూడా హీట్ ఎనర్జీ ఎక్కువగా కావాలి. అందుకు హీట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఈ రెండింటినీ కూడా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటినీ కూడా జాయిన్ చేస్తే Q ఈజ్ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా టీ. Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీ. మరి మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపోర్షనాలిటీ అక్కడ సింబల్ ఉంది కదా, ప్రపోర్షనాలిటీ సింబల్. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని మనం రిమూవ్ చేసినప్పుడు Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ, Q ఈజ్ ప్రపోర్షనల్ టు M డెల్టా టీ. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసినప్పుడు ఏంటి పెడుతున్నాం, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు, అవునా కదా. ఈ ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు మధ్యలో ఏంటి పెట్టాలి, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో హియర్ ఎస్ ఈజ్ ఏ ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చాడు, ఇక్కడ స్మాల్ ఎస్ ఇచ్చాడు. మీరు స్మాల్ ఎస్ఏ తీసుకోండి, క్యాపిటల్ ఎస్ కాదు. క్యాపిటల్ ఎస్ అనేది ఎంట్రోపీకి ఇండికేషన్. ఇన్ ద టెక్స్ట్ బుక్ ఇట్ విల్ బి గివెన్ యాజ్ స్మాల్ ఎస్ ఓన్లీ. ఓకే, స్మాల్ ఎస్ ఈజ్ ఇండికేటెడ్ ఫర్ specific heat, where S is a proportionality constant for a given substance. This constant is called specific heat of a substance. What is specific heat? Let us see. Okay, so Q is equal to ms delta T అయినప్పుడు S is equal to ఎంత అవుతుంది, Q by M into delta T అవుతుంది, అవునా. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ద అమౌంట్. ఇప్పుడు సపోజ్ మనం M ఈజ్ ఈక్వల్ టు 1 చేసేస్తాం, అలానే డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 1 చేసినట్లయితే అంటే M 1 చేయడం అంటే ఏంటి, M ఈజ్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ వాటర్ లేదా 1 గ్రామ్ ఆఫ్ వాటర్ 1 అని తీసుకోవాలి. అలానే డెల్టా T అనేది 1 తీసుకోవడం అంటే డెల్టా T అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటే T2 మైనస్ T1. అంటే ఇప్పుడు సపోజ్ రూమ్ టెంపరేచర్ ఏదో 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉన్నది. ఈ 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని మనం 1 డిగ్రీ పెంచాలి, అంటే 31 డిగ్రీ సెల్సియస్కి పెంచాలి. అప్పుడు మనం ఎంత టెంపరేచర్ పెంచినట్టు, ఓన్లీ 1 డిగ్రీ సెల్సియస్. అంటే ఈ డినామినేటర్లో 1 పెట్టేస్తే S అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, Qకి ఈక్వల్ అవుతుంది. S is equal to Q. S is equal to Q when we take unit mass of substance and we increase the temperature only by 1 degree Celsius. చూడండి అదే చెప్తాడు. The specific heat of a substance is the amount of heat required to rise the temperature of unit mass. Unit mass అంటే 1 gram, 1 kg, ఓకే, 1 milligram, ఏదైనా 1 అనమాట. 1 యూనిట్ మాస్ ఆర్ సో 1 అనేది అనగానే యూనిట్ అని అంటా ఉన్నాడు. యూనిట్ అంటే 1. టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 యూనిట్. అంటే when the temperature, if you want to increase the temperature of a substance by 1 degree Celsius, the amount of heat required is nothing but its specific heat. ఇప్పుడు సపోజ్ వాటరే ఉన్నది, వాటర్ తాలూ టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలి అంటే ఆ 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి మీకు అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ఏమంటాం, ఆ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని అంటాం. వి కాల్ ద
specific heat of a substance is amount of heat energy required to increase its temperature by 1 degree Celsius. Okay, how much heat energy is required to rise the temperature of unit mass అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. 1 degree Celsius వాటర్ తాలూకు టెంపరేచర్ని మనం పెంచాలి అంటే we require 4.2 into 10 power 3 joule per kg into Kelvin. So the SI unit of specific heat of water is nothing but joule per kg into Kelvin in SI unit and cal per gram into degree Celsius in CGS unit. Here you can see the different specific heat, or here you can see the table of different substances having specific heat. Specific heat అన్నిటికీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉన్నదో చూసారా మీరు ఇక్కడ? వాటర్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హౌ మచ్? 4180. దట్ మీన్స్ వాటర్ యొక్క టెంపరేచర్ని 1 degree Celsius పెంచాలి అంటే 1 gram ఆఫ్ వాటర్ లేదా 1 kg ఆఫ్ వాటర్, 1 kg ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ని మనం 1 degree Celsius పెంచాలి అంటే ఆ 1 gram ఆఫ్ వాటర్ కానీ లేకపోతే 1 kg ఆఫ్ వాటర్ కానీ కావాల్సినటువంటి హీట్ ఎనర్జీ ఎంత? 4180. అంటే 1 kg కావాల్సింది 4180 జౌల్ పర్ కేజీ ఇంటూ కెల్విన్. అదే నువ్వు 1 గ్రామే తీసుకున్నావు అనుకో, అప్పుడు ఎంత ఇవ్వాలి? ఓన్లీ 1 calorie మాత్రమే. చూసారు అక్కడ 2 columns ఉన్నాయి. ఫస్ట్ కాలం ఏమో సబ్స్టెన్స్, సెకండ్ కాలం ఏంటి? క్యాల్ పర్ గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్, ఇది క్యాలరీస్లో సిజిఎస్ యూనిట్. థర్డ్ కాలం ఏంటి? ఎస్ఐ యూనిట్. ఓకే, 1 kg ఆఫ్ వాటర్ నువ్వు ఇవ్వాల్సినటువంటి హీట్ ఎనర్జీ ఎంత? 4180 జౌల్స్. అలానే ఓన్లీ 1 gram ఆఫ్ వాటర్ నువ్వు ఇవ్వాల్సినటువంటి హీట్ ఎనర్జీ ఎంత? 1 calorie. 1 cal per gram into degree Celsius. అన్నిటికన్నా హైయెస్ట్ ఇదే, తర్వాత సీ వాటర్, ఆ తర్వాత అన్నిటికన్నా లోయెస్ట్ ఏది? లెడ్ 0.0. దట్ మీన్స్ లెడ్ విల్ హీట్ అప్ వెరీ క్విక్లీ, త్వరగా హీట్ ఎక్కిపోతుంది. అంటే దానికి ఈ స్పెసిఫిక్ హీట్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇట్ విల్ క్విక్లీ గెట్ హీటెడ్ అప్. So children, what is called specific heat? Specific heat means the amount of heat required by a substance to increase its temperature by 1 degree Celsius. తన యొక్క టెంపరేచర్ని 1 degree Celsius పెంచుకోవడానికి ఆ సబ్స్టెన్స్కి కావలసినటువంటి హీట్ ఎనర్జీని ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని అంటాము. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెల్. Read the remaining part also regarding for this specific heat. In the next session we will see the applications of specific heat also. Thank you.